ఒక అడవిలో గొల్లభామ పురుగు ఉండేది. తనకి సంగీతం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ పాటలు పాడుతూ, దొరికింది తింటూ, రేపటి గురించి ఆలోచన లేకుండా ఉండేది. ఆకలి వేసినప్పుడే తప్ప ఆహారం గురించి ఆలోచించేది కాదు. కష్టపడేది కాదు. ఒకరోజు ఆ గొల్లభామ ఫోన్ చూస్తూ కాలక్షేపం చేస్తుంటే ఒక చీమల గుంపు అటుగా వెళ్ళడం చూసింది. ఏంటి రాణి చీమ, ఎప్పుడు చూసినా గింజలు పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటావు. కాసేపు ఆ పని పక్కనే పెట్టిరా. నువ్వు కూడా ఫోన్లో పాటలు విను, ఎంత బాగుంటుందో. ఇప్పుడు నాకు అంత సమయం లేదు మిత్రమా. నేనిప్పుడు కష్టపడి ఆహారం సంపాదించి దాచిపెడితేనే రాబోయే చలికాలంలో నాకు ఉపయోగపడుతుంది. వస్తాను. ఎప్పుడు రాబోయే చలికాలం గురించి ఇప్పుడే ఆహారం దాచిపెడుతుందట. అని గొల్లభామ పాటలు వింటూ నిద్రపోతుంది. చీమలు అన్నీ కలిసి ఒక్కొక్క ధాన్యపు గింజను తీసుకెళ్ళి దాచిపెడతాయి. అలా కొన్ని రోజుల తర్వాత చలికాలం వచ్చేసింది. గొల్లభామకి తినడానికి ఎక్కడా ఏమీ దొరకలేదు. చలికి వణికిపోతుంది. బాగా ఆకలితో ఉంది. ఏం చేయాలో తెలియక అలానే కూర్చుండిపోయింది. అప్పుడు ఆ రాణి చీమ కిటికీలో నుండి చూస్తుంది. వెళ్ళి గొల్లభామని లోపలికి రమ్మని ఆహారం పెడుతుంది. చాలా థ్యాంక్స్ చీమ. ఆ రోజు నిన్ను ఎగతాళి చేశాను, కానీ నీ ముందు చూపు వల్లనే ఈరోజు నాకు ఆహారం దొరికింది. నేను బ్రతికున్నాను. చీమ ముందే కష్టపడి ఆహారం కూడబెట్టింది. గొల్లభామ ఆడుతూ పాడుతూ సమయం వృధా చేసింది. చలికాలం వచ్చేసరికి చీమ తాను కూడబెట్టిన ఆహారం తింటూ సంతోషంగా ఉంది. గొల్లభామకి చాలా కష్టం వచ్చింది. చీమలాగా మనం కూడా ముందే ఆలోచించి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తే భవిష్యత్తులో సంతోషంగా ఉండగలుగుతాం. అదే గొల్లభామలాగా ప్రణాళిక లేకుండా, రేపటి గురించి ఆలోచన లేకుండా సమయం వృధా చేస్తే భవిష్యత్తు కష్టమవుతుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ కథ చెబుతా కన్నా తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.